ప్రతి శనివారం రోజు శని భగవానుడికి తైలంతో అభిషేకం కానీ తైలంతో దీపం కానీ పెట్టినట్టయితే దరిద్రాల్ని పోగొట్టవచ్చు. ఓకే. రెండోది గురువుని అంటే దేవుణ్ణి, గురువుని, తల్లి, తండ్రి ఈ నలుగురిని చాలామంది క్యాజువల్గా తిట్టేస్తుంటారు. మా బాబు ఏం చేశాడు, ఏమీ ఇవ్వలేదంటుంటారు. మా అమ్మ ఏం చేసింది, ఏమీ ఇవ్వలేదంటారు. చాలా తప్పు. ఇలా అనడానికి నోరిచ్చింది జన్మ ఇచ్చిందిగా కదా, ఈ అనేందుకు మాటలు ఇచ్చాడుగా గురువు. మరి ఇవన్నీ వదిలేసి వాళ్ళని తిట్టుకోవడం అనేది ఎంతవరకు? ఇలాగా మనము అసలు ఈ సందర్భంగా ఒక విషయం అండి, అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏంటి అంటే, మీకు మధ్యలో అంతరాయం కలిగిస్తున్నాను. చాలామంది ఈ దూషణ ఏదైతే ఉందో చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే ప్రతిఫలం వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు, కానీ ఆరోగ్యం పాడవుతుంది. ఫస్ట్ పాయింట్. వాళ్ళకి స్ట్రెస్ ఫీలింగ్ అంటారు కదా, అది ఎక్కువ అవుతుంది. రెండోది, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టు ముఖ్యంగా తల్లిదండ్రుల్ని దూషించే వాళ్ళు జన్మనిచ్చారు కదా, వాళ్ళని దూషించడం ఏమిటి? అసలు కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. ముందు తల్లిదండ్రిని మాట్లాడేటప్పుడు అసలు ఈ నోరిచ్చింది, ఈ ప్రాణం ఇలా నిలబడింది, ఈరోజు ఇలా కూర్చున్నాం, ఇలా మాట్లాడుతున్నాం, కారణం వాళ్ళే కదా. ఏమీ ఇవ్వకపోయినా ఇదైతే ఇచ్చారు కదా, చాలు. అసలు ఏమి ఇవ్వాలి? వాళ్ళు జన్మించిన తర్వాత మనము సంపాదించుకోవాలి, మనము కూడా. అన్నారని కాదు, నేను బోలెడంత మందిని చూస్తుంటాను, పొద్దున్న లేసి తల్లిదండ్రులను తిట్టే పని పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటొస్తుందంటే వీళ్ళ నోరు ఖాళీ అవ్వడంతో పాటు దరిద్రాన్ని కూడా మోసుకుంటూ ఉంటారు, మూట కట్టుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. ఎప్పుడు తిడుతూ ఉంటే ఆ బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. ఇంకొకటి కూడా చెప్పాలి, సైంటిఫిక్గా మనం ఏదైతే మాట్లాడుతుంటామో మన బ్రెయిన్ అదే క్యాచ్ చేస్తుంది. పొద్దున్న పూట కానీ లేదా ఎక్కువ శాతం కానీ ఏవైతే మాట్లాడుతూ అదే తీసుకుని అదే రిలీజ్ చేస్తుంటుంది. బ్రెయిన్కి ఏమీ తెలియదు, నువ్వు ఏది పెడతావో అదే తింటుంది, అదే ఇస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే దీనికి పరిహారం ఏమిటి అంటే కనుక, ఎవరినైతే తిడుతున్నామో వాళ్ళ పాద స్పర్శ చేయాల్సిందే. ఇక్కడ ఈగోలు యాటిట్యూడ్లు పనికిరాదు. తల్లిదండ్రులు తిట్టామనుకోండి, వెళ్ళి ఉంటే బతికుంటే వాళ్ళకి వెళ్ళి క్షమాపణ చెప్పి కాళ్ళ మీద పడి మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఇప్పుడు తిట్టేసి మళ్ళీ బయటికి వెళ్ళి అలాగా చేయకూడదు, కానీ ఇలాగా పాదస్పర్శ చేస్తే కనుక పోతుంది. ఈవెన్ గురువుని కూడా